ఏంటన్నా భయపడుతున్నావు? భక్తులు ఎట్నుంచి వచ్చి బాత్తారానా? అది తప్పకుండా జరుగుద్దులేనా, కాకపోతే కొంచెం ముందు వెనక. ఒక్కసారి అటు చూడన్నా, అక్కడ కూలీ ఉన్నాడు, రైతు ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు. అన్నా, వాళ్ళకి డబ్బుల్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ భక్తిలో మాత్రం అందరూ సమానమేనన్నా. వాళ్ళందరిది ఒకటే కోరికన్నా, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని తిలకించి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తిని పులకించి పోవాలని. కానీ నువ్వేం చేసావు? నేనేం చేశాను రా? నీకెంత కొవ్వన్నా? తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడతావా? నెయ్యి పోయి నువ్వు ఇలా దూకు, మనిషి వాసన నువ్వు. అంటే ఆ నెయ్యి కొంచెం తక్కువకి వస్తుందని. పాపం మాత్రం ఎక్కువ వచ్చింది. బయట భక్తులు కోపంతో రగిలిపోతున్నారు. ఆ కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూస్తే కాలిపోతావు నువ్వు. ఆ మహాప్రసాదానికి జరిగిన అపరాధం తొలగాలని ప్రాయశ్చిత దీక్ష చేయడానికి వెళ్తున్నాను. నేను వస్తాను. నేను కూడా వస్తాను. మీరు? బాయ్, నేను హిందువు కాకపోవచ్చు, కానీ ఎన్నోసార్లు ఆ కొండ ఎక్కాను, వెంకన్నకు ముక్కాను, ఎంతో మేలు జరిగింది. మా మతం కోసం నిలబడటం న్యాయం, సాటి మతం కోసం కూడా నిలబడటం ధర్మం. బాయ్, ఉచిత ఇసుక వల్ల నా సొంత ఇంటి కల నెరవేరింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వల్ల అతని పొలం అతనికి దక్కింది. ఇక్కడ బాబు గారు మా మంచి చూశారు కానీ మతం చూడలేదు. ఏ మతమైన నీతిని నేర్పుతుంది, సమానత్వాన్ని బోధిస్తుంది. మీ సనాతన ధర్మం సాటి మతాన్ని కూడా రక్షించు అని చెబుతుంది. రేపెప్పుడైనా మా చర్చి కానీ వాళ్ళ మసీదు కానీ అవరోధానికి గురైతే అంటగా మీరు నిలబడరా? నిలబడతాం. మేము కూడా మీకోసం నిలబడతాం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ. ఈరోజు 1వ తారీఖు. ఈ ప్రభుత్వంలో టయానికి పెన్షన్ వచ్చేస్తుంది. పెన్షన్ మాటల్లోనే వచ్చేసావయ్యా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఆ అంటే? నేను చెప్పనా మరి? నువ్వు చెప్తావా అవ్వ? అవును, చెప్పు మరి. ఆ అంటే అవ్వాతాతలకు, ఆ అంటే ఆనందం, ఈ అంటే ఇచ్చింది, ఈ అంటే ఈ ప్రభుత్వం 4000 పెన్షన్ ఇచ్చి అవ్వాతాతలకి ఆనందాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం.